తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయని, అధికార పార్టీ నేతల అండదండలతోనే అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. తిరుపతి నగరంలో గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినతిపత్రం అందజేశారు బీజేపీ నేతలు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. తిరుపతి అంటేనే అందరికీ కొండ లడ్డు. తులసివనం లాంటి తిరుపతిని ఈరోజు పూర్తిగా గంజాయి వనంగా మార్చేశారు. గతంలో అనేక పర్యాయాలు భారతీయ జనతా పార్టీ ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తల దాంట్లో భాగస్వామ్యం, అంటే వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్న కారణంగా వాళ్ళు ముందుకు పోలేదేమో. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అల్లర్లో మహిళా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఈ ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తాగి గొడవలు చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో కొన్ని ఇళ్ళని గంజాయి సరఫరా చేసే వాళ్ళు బాడుక్కు తీసుకొని దాంట్లో గంజాయి తాగిపిస్తున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. తిరుపతి అంటేనే అందరికీ కొండల